హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో హెయిర్ గ్రోత్కి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం. కావాల్సినవి వేపాకు, ఉసిరికాయల్ని కొంచెం కచ్చా పచ్చగా దంచి, బేబీ ఆనియన్స్, అలోవెరా, హైబిస్కస్ లీవ్స్, హైబిస్కస్ ఫ్లవర్స్, కరివేపాకు, గోరింటాకు, బ్రింగ్రాజ్ అదేనంటే గుంట కలవరాకు, కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర, ఫ్లాగ్ సీడ్స్, రోజ్మెరీ లీవ్స్, మెంతులు, తర్వాత 1:2 రేషియోలో కోకోనట్ ఆయిల్ అండ్ నువ్వుల నూనె తీసుకున్నాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక దలసరి గిన్నె తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె వేసుకొని అందులో మనం ఇందాక చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలండి. అంటే వేపాకు, ఉసిరికాయలు, చిన్న ఉల్లిపాయలు, అలోవెరా, హైబిస్కస్ లీవ్స్, ఫ్లవర్స్, కరివేపాకు, గోరింటాకు, బ్రింగ్రాజ్, కలోంజీ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, రోజ్మెరీ లీవ్స్, మెంతులు వేసి బాగా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 30 minutes వరకు బాయిల్ చేయాలండి. స్టార్టింగ్లో చిన్న నురగలాగా వస్తుంది. ఆ నురగంతా పోవాలి. అప్పుడే మనకి ఆయిల్ ప్రిపేర్ అయినట్టు. ఇది ఒక హెర్బల్ ఆయిల్. నాకైతే హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయింది అండ్ నాకు కొంచెం హెయిర్ అనేది రెడ్డిష్గా ఉండేది. ఇప్పుడు కొంచెం ఈ కలోంజీ సీడ్స్ వాడడం వల్ల హెయిర్ కొంచెం బ్లాక్గా అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ అయితే హెల్ప్ చాలా బాగా చేసింది. ట్రస్ట్ మీ గాయస్, మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే నువ్వుల నూనె వేసాం కదా, ఎక్కువ పొంగు రాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు వెళ్ళి అలా కలుపుతూ ఉండండి. అప్పుడైతే మనకి ఎక్కువ ఆయిల్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. ఇంకా ఫుల్గా డీటెయిల్డ్గా కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, గో చెక్ ఇట్ అవుట్. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.